ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినంలో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం: నీ దేవుడైన యెహోవా నీకు తోడైయున్నాడు, నీకేమియు తక్కువ కాదు. The Lord your God has been with you, and you have not lacking anything. ద్వితీయోపదేశకాండం 2వ అధ్యాయం 7వ వచనం. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములో దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిళ్లు విప్పి మీ మీద కృమ్మరించునుగాక. మరి ఒక నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో ప్రేమ కలిగిన వాగ్దానము ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. మన జీవితంలో ఒక గొప్ప ఆశీర్వాదం ఏంటంటే దేవుడు మనతో ఉన్నాడు. దేవుడు మనతో ఉన్నప్పుడు మనం ఎప్పుడూ ఒంటరి వారం కాదు. మనం ఎప్పుడూ తక్కువలో ఉండం. మనం ఎప్పుడూ లోటుతో జీవించం. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు, నీకేమీ తక్కువ కాదు. ఇది కేవలం ఒక ఓదార్పు కాదు, ఇది దివ్యమైన సమృద్ధి అనుగ్రహించే ఒక గంభీరమైనటువంటి వాగ్దానం. ఇశ్రాయేలీలు 40 ఏళ్ల అడవి ప్రయాణంలో మార్గము తెలియక అనేకసార్లు సతమతమై నీరు లేక ఆహారం లేక కష్టపడిన పరిస్థితులున్నాయి. కానీ ఒక్కసారి కూడా దేవుడు వారిని విడిచిపెట్టలేదు. అరణ్యంలో వారిని నడిపించాడు దేవుడు. పగటిపూట మేఘస్తంభముతో, రాత్రి అగ్నిస్తంభముతో వారిని దారి చూపి రక్షించాడు. దేవుడు వారిని ఎప్పుడూ తక్కువలో ఉంచలేదు సుమా. ఈ మాట మోషే ఈ మాటను వారికి గుర్తు చేస్తున్నాడు. అంటే దేవుడు నీ గతంలో నమ్మకమైన వాడు, నీ ప్రస్తుత పరిస్థితుల్లో సహాయకుడు, భవిష్యత్తులో కూడా నీకు పోషకుడు. ఈ మాట వింటున్న ప్రియ దేవుని జనాంగమా, ఈ దినము ఈ క్షణము మనం ఏమై ఉన్నామో కేవలం ఆయన ఉచితమైన కృప. ఒడిదుడుకులు వచ్చుండొచ్చు, బలహీనతలు, అనారోగ్యాలు, ఈ పరిస్థితులన్నిటి మధ్యలో కూడా నిన్ను విడువని ఎడబాయని దేవునిగా, నమ్మకమైన వాడిగా ఆయన నీ చెయ్యి విడువక ఎడబాయక నిన్ను నడిపించాడు. ఈ దినము చూడగలగటానికి ఆయన కృప చూపించాడు. ఈ దినము గురించి చింతిస్తున్నావా? ఇంతవరకు సహాయము చేసిన దేవుడు ఇప్పుడు కూడా నీకు సహాయకుడిగానే ఉన్నాడు. నీ భవిష్యత్తు ఆయన చేతికి అప్పగించు. నువ్వు వేసే ప్రతి అడుగు బలపరిచి, ప్రతి ఆలోచన స్థిరపరిచి, ఆయన సిద్ధపరిచిన దీవెనకరమైన మార్గాలలో భవిష్యత్తులో కూడా నిన్ను పోషించి సంరక్షించి నడిపించగలిగిన సమర్థుడు ఆయన. ఆయన మనతో ఉన్నప్పుడు మనం ఎప్పుడూ తక్కువ వారిగా ఉండం. ఆయన సన్నిధే మన బలం, మన ఆత్మస్థైర్యం, మన ప్రేరణ. భయపడకు, నేను నీతో ఉన్నాను, నేను నీ దేవుడను అని ఆయన మాట్లాడుతుంటున్నాడు. నువ్వు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యలో, ప్రతి పరిస్థితుల్లో దేవుడు నీ వెనక నిలబడి ఉన్నాడని గ్రహించు. నీ అడుగులు ఎక్కడ వేసినా ఆయన నీకు తోడుగా ఉన్నాడు. చేయి పట్టి నడిపించే దేవుడు ఆయన. నీకు తెలియని మార్గాలలో నీకు ముందుగా నడుస్తూ మెట్టగా ఉన్న స్థలాలను సరళము చేసి నీకు త్రోవ సిద్ధము చేస్తున్నాడు. దేవుడు నీతో ఉన్నాడంటే విజయము కూడా నీతోనే ఉంది. ఆయన మాట్లాడుతూ నీకేమీ తక్కువ కాదంటున్నాడు. ఆయన రక్షించటమే కాదు, ఆయన పోషించే దేవుడు, నీకు నిత్యము సమృద్ధి కలిగించే దేవుడు. ఇశ్రాయేలీయులు అరణ్యంలో ఉన్నప్పటికీ 40 ఏళ్ల ప్రయాణంలో వాళ్ళు కాళ్ళు వాయలేదు, వారి బట్టలు పాతగిలలేదు. వారికి ఆహారము మరియు నీరు ఎప్పుడూ అందించుతూనే ఉన్నాడు ఆయన. దేవుని పిల్లలకు వారి జీవితాల్లో లోటు అనే పదం లేదు, ఉండదు. ఆయన మహిమైశ్వర్యము చొప్పున మీ ప్రతి అవసరతను సమృద్ధిగా ఆయన పూర్తి చేస్తాడు. నీ ఆర్థిక లోటును నింపుతాడు, నీ మానసిక లోటును నింపుతాడు, నీ ఆత్మీయ లోతును కూడా ఆయన నింపగలడు. నిజమైన విశ్వాసి ఎప్పుడు ఈ సాక్ష్యాన్ని చెప్తాడు. దేవుడే నా బలం, దేవుడే నాకు తోడు, దేవుడు నాతో ఉన్నప్పుడు నాకేమీ కొదువలేదు. ఈ మాట వింటున్న ప్రియ దేవుని జనాంగమా,
ఒకసారి ఈ వాక్యపు వెలుగులో మనల్ని పరిశీలన చేసుకుందాం. ఇంకను వేదనతో అనేకమైన ఆలోచనలతో సతమతమవుతున్నావా? దేవుడు నీకు తోడుగా ఉన్న అనుభవాన్ని నువ్వు అనుభవించగలుగుతున్నావా? లేదా నీ సొంత జ్ఞానం మీద, సొంత బలం మీద నడుస్తున్నావేమో ఒక్కసారి పరీక్షించుకో. దేవుడు నీతో ఉంటే నీ ప్రయాణం సురక్షితం. దేవుడు నీతో ఉంటే నీ పోరాటం సులభమవుతుంది. దేవుడు నీతో ఉంటే నీ భవిష్యత్తు ఆశాజనకముగా ఉంటుంది. నీవు వెనక్కి చూసినప్పుడు కూడా నువ్వు గమనిస్తావు. ఒకవేళ నువ్వు పడిపోలేదు, నువ్వు కూలిపోలేదు అంటే నీ బలం కాదది. నువ్వు దాటి వచ్చిన అననుకూల పరిస్థితి, భయంకరమైన స్థితి ఎలాగూ జరిగిందంటే నీ బలము, నీ జ్ఞానం కాదు సుమా. దేవుడు నీకు తోడై ఉన్నందువలనే నువ్వు గడిచిన అననుకూల పరిస్థితులు, భయంకరమైనటువంటి నేపథ్యాలు నువ్వు దాటి రాగలిగావు. నీకేమీ తక్కువ కాదన్నది ఒక నిత్యమైన హామీ అయితే, మన జీవితంలో కొన్నిసార్లు మన ఆశపడినవి ఆగిపోతాయి. ఏదైనా దేవుడు ఆపితే అది నీ నష్టానికి కాదు, నీకు మరింత మేలు కలగటానికి. యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదని లేఖనం అంటుంది. నీకోసం ఎప్పుడు మేలు దాచి సిద్ధపరిచి ఉంచుతాడు ఆయన. అరణ్యములో కూడా త్రోవ కలుగు చేయగలిగిన దేవుడు. ఒక ద్వారం మూస్తే నీకన్నా, నువ్వు ఆశించిన దానికన్నా పెద్ద ద్వారాన్ని ఆయన తెరవబోతుండని బలము పొందుకో, ధైర్యము తెచ్చుకో. నువ్వు ఏ దశలో ఉన్నా నీ జీవితంలో దేవుడు నీతో ఉన్నాడు. నీ మార్గం ఎంత కష్టమైనా ఆయన విడువని ఎడబాయిన దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. నీ పరిస్థితి ఎంత సవాలు చేసేదిగా ఉన్నా ఆయన మాట్లాడుతున్న మాట నీకేం తక్కువ కాదు. నువ్వు నమ్మగలుగుతున్నావా? నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే. నిన్ను నిలువబెట్టిన దేవుడు, ముందుకు నడిపించే దేవుడు, నీ లోటును సమృద్ధిగా నింపే దేవుడు ఉదయకాలం నీతో మాట్లాడుతున్నాడు. సిద్ధపరిచిన ప్రతి దీవెన స్వతంత్రించుకొనేలాగన ఆయన వైపు చూస్తూ సంపూర్ణ విశ్వాసముతో ఈ నూతన దిన ప్రయాణాన్ని ఆరంభిద్దామా? ప్రార్థించుకుందాం. మహోన్నతుడు, నమ్మకమైన మా యేసయ్య స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయం నాతో మాతో సూటిగా మీరు మాట్లాడారు, నీకు వందనాలు. నా జీవితంలో, నా మార్గంలో ఉన్న ప్రతి లోటును అయా నీ కృప చేత మీరు నింపండి. మీరు నాతో ఉన్నారని, విడువని ఎడబాయని దేవుడువని నేను సంపూర్తిగా హృదయపూర్వకముగా నమ్ముచు ఉన్నాను నాయనా. మీకు వందనాలు, స్తోత్రాలు. నీవు నాకు తోడుగా ఉంటే నా ప్రతి అడుగు బలపరిచి, ప్రతి ఆలోచన స్థిరపరిచి, నీవు నాతో ఉన్నంతకాలం ఏమీ తక్కువ కాకుండా దీవెనకరముగా మార్చువాడవని నేను నమ్మొచ్చు ఉన్నాను. ఇదిగో నా చేయి మీ చేతులకు అప్పగిస్తున్నాను. మీరు సిద్ధపరిచిన దీవెనలతో నింపి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.